150 మీటర్లు 125 టీఎంసీలు తుమ్మిడిహట్టి బ్యారేజ్ నీటి లభ్యత అంశం కొలిక్కేట హైడ్రాలజీ ప్రాథమిక సిమ్యులేషన్ స్టడీస్ పూర్తి 145 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తే వచ్చేది 55 టీఎంసీలట 149 మీటర్ల ఎత్తుతో కడితే కనుక 77 టీఎంసీల నీళ్ళు వస్తాయట సో ఫ్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ దాదాపు రెడీ మరో వారంలో పూర్తి అయ్యేటువంటి ఛాన్స్ అంటూ చూస్తా ఉన్నాం సో ఒకవేళ 150 మీటర్ల ఎత్తుతో కనుక తుమ్మిడిహట్టి దగ్గర కనుక కడితే బ్యారేజ్ కడితే 100% 125 టీఎంసీలు వస్తాయి లేదు 140 దగ్గర కడితే 77 టీఎంసీలు 55 టీఎంసీలు ఇంకొక మీటర్ పెంచితే 70 టీఎంసీలు ఇంకొక మీటర్ పెంచితే 125 టీఎంసీలు అట్లా పెరుగుకుంటూ వస్తుంది మరి 150 మీటర్ల ఎత్తుకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంటేనే ఇది జరుగుతుంది మహారాష్ట్ర ప్రభుత్వం మీరు 150 మీటర్లు కడితే మాకు ఫ్లడ్స్ వచ్చి మాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాళ్ళు వ్యతిరేకించే అవకాశం కనబడుతుంది ఒప్పుకోకపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సో అది ప్రమాదకరంగా ఉంది సో దీనిపైన మన రాష్ట్ర ప్రతినిధి బృందం మహారాష్ట్ర ప్రతినిధి బృందంతో చర్చలు జరిపేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది ఆ దిశగా ఒక అడుగు అయితే ముందుకు పడ్డది కానీ తుమ్మిడిహట్టిలో భాగంగా అది బ్యారేజ్ కడతారా లేదా ఏదో తెలియని పరిస్థితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది సో ఇక్కడ కాళేశ్వరం పేరిట గతంలో ప్రాణహిత చెవెళ్ళ పేరిట దాదాపు తుమ్మిడిహట్టి దగ్గర పెద్ద ఎత్తున దాదాపు 7-8 కోట్ల రూపాయల సంబంధించిన ప్రాజెక్టులు కట్టిరు అంటే పూర్తి కాలేదు నిర్మాణ దశలో ఉన్నాయి 7,000 నుంచి 8,000 కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి దాని తర్వాత కేసీఆర్ 2014 రాగానే అవన్నీ తీసారు రాబాయ్ అని చెప్పేసి కొత్తగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పేసి మేడిగడ్డ అన్నారం సుందిల్లా సంబంధించినటువంటి లిఫ్ట్లు పెట్టి మొత్తానికి చేయడం జరిగింది సో అదేమన్నా పూర్తయి అది దానికి 1,00,000 కోట్లు ఖర్చు అయింది అదేమన్నా అయిందా అంటే మళ్ళీ కుంగిపోయిన తర్వాత ప్రాజెక్ట్ మొత్తం అయిపోయింది 1,00,000 కోట్లు 7,000 కోట్లు అయింది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాడు 2000 తుమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ నిర్మించాలి అని చెప్పేసి ఎత్తుతో నిర్మించాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నాడు ఇవన్నీ చర్చలు పూర్తయి శంకుస్థాపన చేసరికి మళ్ళీ 1 సంవత్సరం పడుతుంది మరి అది ఇంకొక సంవత్సరం లోపల ప్రభుత్వం అయిపోతుందా టర్మ్ అయిపోతుందా మరి అప్పుడేమన్నా ఆ సంవత్సరంలో పూర్తి చేస్తారా అంటే చేయరు ఇవి అన్ని కూడా ప్రాబ్లమ్స్ అయితే చాలా ఉన్నాయి సో ఇదంతా ఏంటి అంటే కేవలం కమిషన్ల దందా కోసం మాత్రమే జరుగుతున్నాయి ఇవన్నీ ప్రాజెక్టులను కూడా ఎక్కడ నిజాయితీగా జరగట్లేదు చాలా స్పష్టంగా అర్థం చేసుకోండి అభ్యంతరాలు తెలిపినలతో నేడు సమావేశం తుమ్మిడిహట్టి బ్యారేజ్ పై కొందరు రిటైర్డ్ ఇంజనీర్లు ఇప్పటికే అభ్యంతరాలు తెలిపారు తాజాగా మరో రిటైర్డ్ డిఈ నేతృత్వంలో పనిచేస్తున్నటువంటి లక్ష్మీ ఇంజనీర్స్ అనే సంస్థ కూడా బ్యారేజ్ పై అభ్యంతరాలు తెలిపినట్టు తెలిసింది తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజ్ ఫీజిబుల్ కాదని ఆ సంస్థ ఇరిగేషన్ అధికారులకు ఓ లేఖ రాసింది ఆదిలాబాద్ జిల్లాలోని తేజాపూర్ వద్ద వార్దా నదిపై బ్యారేజ్ నిర్మించాలని ఆ సంస్థ విజ్ఞప్తి చేసినట్టు తెలిసింది అక్కడే 235 టీఎంసీల నీటి లభ్యత ఉందని అక్కడ బ్యారేజ్ నిర్మిస్తే ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నట్లు సమాచారం అయితే అభ్యంతరాలు తెలిపిన వారితో శనివారం ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించినారు వారి అభ్యంతరాలకు పరిగణలోకి తీసుకొని వారి అనుమానాలు కూడా నివృత్తి చేసేటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పి స్పష్టంగా తెలుస్తా ఉంది సో తుమ్మిడిహట్టి ఈ యొక్క కాళేశ్వరం అన్నీ కూడా ఎప్పటికప్పుడు ఒక ఏటీఎం లాంటిది ఈ యొక్క పాలకులకు ఏటీఎం లాంటిది వాళ్ళ కమిషన్లు కావాలనుకున్నప్పుడల్లా ఈ ప్రాజెక్టులు ఇస్తూ ఉంటారు ఇది దారుణంగా ఉన్నది పరిస్థితి ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టు పునరుద్ధరణపై ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది ప్రభుత్వ లక్ష్యానికి తగ్గట్టుగా అధికారులు కూడా యుద్ధ ప్రాతిపదికన తుమ్మిడిహట్టి బ్యారేజ్ పై ముమ్మర కసరత్తు చేస్తున్నారు ఇప్పటికే బ్యారేజ్ సైట్ వద్ద సర్వేలు పూర్తి కాగా బ్యారేజ్ అలైన్మెంట్ పైన ఓ నిర్ధారణకు వచ్చేసారు అటు కెనాల్ అలైన్మెంట్ పైన చర్చలు జరుగుతున్నాయి హైడ్రాలిక్ స్టడీస్ కూడా 2వ దశలకు చేరుకున్నాయి ఇంటర్ స్టేట్ ఇష్యూస్ అంశాలు కొలికి వస్తున్నాయి ప్రాజెక్ట్ నిర్మాణంలో అత్యంత కీలకమైనది హైడ్రాలజీ స్టడీలే నీటి లభ్యత లేదని కారణంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజ్ పక్కన పెట్టింది నీటి లభ్యత ఉందని సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పిన ఆ రిపోర్టు మసిపూసి మారేడుకాయ చేసి తప్పుడు లెక్కలతో గత ప్రభుత్వం మభ్యపెట్టింది ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ సర్కారు నీటి లభ్యతపై సీరియస్ గా దృష్టి సారించిందట అందులో భాగంగానే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ హైడ్రాలజీ వింగ్ దానిపై విస్తృతమైనటువంటి స్టడీలు చేస్తున్నది తాజాగా దానికి సంబంధించిన నీటి లభ్యత ఫ్లడ్ తీర్థనులపై ప్రాథమికంగా సిమ్యులేషన్ స్టడీస్ ను పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది దానిపై విశ్లేషించినట్టు సమాచారం 150 మీటర్లు 149 మీటర్లు 145 మీటర్ల ఎత్తులో వరద ప్రవాహం నీటి లభ్యత లాంటి విషయాలను సిమ్యులేషన్ ద్వారా తేల్చినట్టుగా తెలుస్తూ ఉంది సో 150 మీటర్ల ఎత్తు కడితే 125 టీఎంసీలు వస్తాయి లేదు దానికన్నా తక్కువ అయితే 77-57 వచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది సో ఇది మరి ఎంతవరకు పోతుంది ఏంది అనేది తెలియకుండా మళ్ళీ దానికి ఒక 10,000 కోట్లు 20,000 కోట్లు కావాలి ఆ కమిషన్ దొబ్బి తినాలి ఆ తర్వాత కేసీఆర్ రంగానే వాటిని కూడా ఆ తుమ్మిడిహట్టి లేదు పక్కన పెట్టే చెప్పేస్తాం ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి